ఏంటి అక్రమ అరెస్టులు? మొన్నే వంశీ అక్రమ అరెస్టు చూశారు. 12 రోజులు కరెక్ట్గా 13 రోజు మళ్ళీ ఒక అరెస్టు జరిగిపోయింది. ఒక పక్క అసెంబ్లీ జరుగుతోంది, అక్కడ వైఫల్యాలు ఎండగడుతూ ఉన్నారు. ఒక డైవర్షన్ పాలిటిక్స్. పవన్ కళ్యాణ్ గారి కళ్ళలో ఆనందమో ఏమో చూడాలనుకున్నారో ఏమో కానీ ఆయన 15 సంవత్సరాలకి ఒక ఇది రాయిచ్చారు, అగ్రిమెంట్ రాయిచ్చారు. రాసిచ్చిన మరుసటి రోజే అరెస్ట్ జరిగింది. ఈశ్వర్ గారు ముందుగా జనసేన నేత పెట్టారు. ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరూ నమస్కారాలు. 9 నెలలుగా జరుగుతున్నటువంటి అరాచకంలో భాగంగా కొన్ని వందల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, కొన్ని వందల మంది సోషల్ మీడియా యాక్టివిస్ట్ని, కొంతమంది మాజీ ఎమ్మెల్యేలని, కొంతమంది మాజీ ఎంపీలని, అదేవిధంగా చూస్తే మొన్న ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్గా టీవీలో మాట్లాడేటటువంటి హౌస్ శ్రీధర్ రెడ్డితో పాటు ఇప్పుడు చూస్తే పోసాని కృష్ణమురళి గారి మీద కేసు. అంటే రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా ఈరోజు మన డిస్కషన్ అంశం పోసాని కృష్ణమురళి గారు. మనం అనేక అంశాలు ప్రతిసారి ఎందుకంటే అరెస్ట్ జరిగినప్పుడల్లా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు దీంట్లో ఫస్ట్ అసలు ఎఫ్ఐఆర్ కాపీ, నిన్న ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు, ఈరోజు ఎఫ్ఐఆర్ కాపీ వచ్చింది. ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే 2 నోటీసులు ఎప్పుడన్నా ఇస్తారా అంటే నాకు తెలిసి ఎవరు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినాక భార్యకు ఒక నోటీసు, కొడుకు ఒక నోటీసు ఇచ్చిన దాఖలా నాకు తెలిసి బహుశా ఎక్కడ ఉండు. భార్యకేమో పోలీసులు డైరెక్ట్గా హ్యాండ్ చేతికి నోటీస్ ఇచ్చి ఆ నోటీసులో 27వ తారీఖు అరెస్ట్ చేస్తున్నామని రాశారు. ఇది ఏదైతే పోసాని కృష్ణమురళి గారి భార్యకి ఇచ్చినటువంటి నోటీసులో 26వ తారీఖు రాత్రి 8:45 అరెస్ట్ చేసి 27వ తారీఖు అరెస్ట్ చేశామని డేట్లు ఇచ్చారు దాంట్లో. అదే పోసాని కృష్ణమురళి గారి కుమారుడికేమో వాట్సాప్లో పంపించింది 26వ తారీఖే మీ నాన్నగారిని అరెస్ట్ చేశాం, ఇది ఈరోజు వచ్చింది 27వ తారీఖు ఆయన వాట్సాప్లో పంపించారు. రిటర్న్ గానేమో 26 సాయంత్రం అరెస్ట్ చేసి 27 అరెస్ట్ చేసినట్టుగా నోటీస్ ఇచ్చారు. వాట్సాప్లోనేమో 27వ తారీఖు నోటీసులు పంపి 26వ తారీఖు మీ నాన్న అరెస్ట్ చేసామని ఇచ్చారు. ఒక వ్యక్తిని 2 సార్లు ఇచ్చేవాళ్ళు సార్, లేరు కాబట్టి ఇద్దరే ఉన్నారు కాబట్టి ఇచ్చారు. దీంట్లో నిజంగా క్లియర్గా చూడండి సార్, ఇది ప్రజలకు ఎఫ్ఐఆర్ కాపీలు మీరు చూపించారు. మళ్ళీ దీంట్లో కొంచెం ఒకసారి కొంచెం జూమ్ చేసి చూపించాను. అటు చూడండి సార్, 24/2/2025 తారీఖు రాత్రి 9 గంటల కేసు ఎఫ్ఐఆర్ కట్టారండి. కంప్లైంట్ ఇచ్చింది రాత్రి 9ంటికి, ఎఫ్ఐఆర్ కట్టింది ఏమంటే సెకండ్ గ్యాప్ కూడా లేదు. సెకండ్ గ్యాప్ లేదు అంటే ప్రీ ప్లాన్ కాబట్టి ముందు టైప్ చేసి పెట్టేస్తారు. అదే ఆ మనోభావాలతో చెబుతా, చాలా పెద్ద మ్యాటర్ ఉంది దాని గురించి. కంప్లైంట్ ఇచ్చిన ఆయన పేరు జోగినేని మణి, 49 సంవత్సరాలు, ఆక్యుపేషన్ కల్టివేషన్ అంటే సాగు, వ్యవసాయం చేస్తాడంట. ఆయన ఓబులవారిపాలెం మండలం. అక్యూజ్డ్ పోసాని కృష్ణమురళి అండ్ సమ్ అదర్స్. 24వ తారీఖు రాత్రి చూడండి సార్ 9 గంటల కంప్లైంట్ ఇచ్చారు. 24వ తారీఖు రాత్రి 9 గంటల కంప్లైంట్ ఇస్తే అన్నమయ్య జిల్లాలో 26వ తారీఖు సాయంత్రం ఆ 9 గంటల కంప్లైంట్ ఇచ్చే 48 గంటలు గడిచిపోతుంది. అందుకని ఒక గంట ముందే వచ్చేసారు, 8:30 టైంకి వచ్చేసి. అసలు విందా మీరు ఎఫ్ఐఆర్ కాపీలో ఒకటి మర్చిపోయారు సార్, చాలా తప్పులు తడక ఎఫ్ఐఆర్ కాపీలో ఆయన ఇచ్చిన కంప్లైంట్లో ఆయన 24/2/2025లో సోషల్ మీడియా చూస్తుండగా ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇలా అన్ని మాధ్యమాల్లో సినీ రంగానికి చెందినటువంటి పోసాని కృష్ణమురళి అతను ఒక కులాన్ని అవహేళన చేసే విధంగా, సినీ పరిశ్రమను ఒక కులానికి ఆపాదించే విధంగా, సినీ రంగంలో ఉత్తమ ప్రదర్శనకు ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మకమైన నంది అవార్డుని అవహేళన చేసే విధంగా 2015వ సంవత్సరంలో తాను తిరస్కరించినట్టుగా, అలానే ఆ అవార్డు కమిటీలు అందరూ కమ్మ కులానికి చెందిన వారే అందుకే తిరస్కరించానని కమ్మ కులాన్ని కించపరిచేలా మాట్లాడి దానిపై వివిధ రకాల కామెంట్ చేసి దాని డిబేట్లు జరిగి ఉండటం ఇవన్నీ చూశాడంట. చూసి చాలా ఆందోళన కలిగిందంట సార్. ఆందోళన బాధతో ఇప్పుడు 8 సంవత్సరాలుగా ఆందోళన, బాధ, ఉదయం పూట బాధ కలుగుతుంది, మధ్యాహ్నం పూట బాధ కలుగుతుంది, రాత్రి బాధ కలుగుతుంది, తెల్లార్లు బాధ కలుగుతానే ఉండి 8 సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాదాపుగా 9 నెలలుగా రోజు మదన పడుతూ పొద్దున మధ్యాహ్నం సాయంత్రం తెల్లారులు మదన పడుతూ అసలు ఏం చేయాలి ఏంటి, అమ్మో అసలు పోసాని కృష్ణమురళి అప్పుడేదో మాట్లాడాడు, 2017లో మాట్లాడాడు, 18 నిద్రపోవట్లా, 19 నిద్రపోలా, 20 నిద్రపోలా, అసలు ఈ కూటమి వచ్చి నాకు 9 నెలలు నిద్రపోకుండా ఆ రోజు రాత్రి 9ంటి అప్పుడు గబక్కన, ఎందుకంటే మళ్ళీ తెల్లారు నిద్రపట్టదు కాబట్టి 9ంటి అప్పుడు వచ్చి కంప్లైంట్ చేశాడు సార్. ఏం కంప్లైంట్ తెలుసా? ఇతను ఎవరు? పోసాని కృష్ణమురళి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారుడిగా ఉంటూ ఆ పొలిటికల్ అండ్ సోషల్ స్ట్రాటజీ అమలు పరిచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాలు మరియు మద్దతుదారులతో కలిసి, ఇంకా నేను జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాయాల, కలిసి
కుట్రతో సంఘటితంగా అబద్ధ వ్యాఖ్యలతో వివిధ కులాల మధ్య, సినీ అభిమానుల మధ్య, వివిధ రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు, వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా, చిచ్చు పెట్టే విధంగా 2014 సంవత్సరం నుండి, నోట్ దిస్ పాయింట్, 2014 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు చేస్తున్నారు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన జాయిన్ అయింది ఎప్పుడంటే 2014 జాయిన్ అయ్యాడా, పాదయాత్ర అప్పుడు జాయిన్ అయ్యాడా? 2014లో నంది అవార్డులు ఇచ్చారా? 17లో నంది అవార్డుల గురించి మాట్లాడారా? చిరండి సార్. 2017లో నంది అవార్డు ఇచ్చారు. ఎప్పుడు? 2015లో వచ్చిన టెంపర్ సినిమా. 2017లో నంది అవార్డులు ఇస్తే ఈయన 2014 నుంచే ఈ నంది అవార్డుల మీద సోషల్ మీడియాలో మాట్లాడేసి కుట్రపడినాడంట. 2014లోనే. ఓకే చేశారంట సార్. 2014 సంవత్సరం డేట్ వేశారు కదా సార్, ఫ్యూచర్ డేట్ తో ఇచ్చారు కదా, అట్లా ఫ్యూచర్ లో మాట్లాడారు. ఇక్కడ ఒక్కసారి జూమ్ చేయండి. 2014 సంవత్సరం నుంచి అరే రాసుకునేటప్పుడు కనీసం కంప్లైంట్ చేసేటప్పుడు నవ్వుతారు, సిగ్గు శరం అన్న కనీసం ఉండాలి కదా. ఇంత తప్పులుగా రాసుకుంటారా? అరెస్ట్ లేటు మీరు చేస్తారు, మేము ఫిక్స్ అయ్యాం, దానికి ప్రాబ్లం ఏం లేదు. 2010 చూడండి సార్ కిందకి, ఇంకా 2014 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు చేస్తున్నా అంటే ఇతను వైషమ్యాలు రచ్చగొట్టేస్తున్నాడు. దానివల్ల చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్. పై విధంగా వ్యాఖ్యలు చేసి నా వంటి సినీ అభిమానులు బాధకు గురయ్యే విధంగా మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన పోసాని కృష్ణమురళి గారి పైన పై విధంగా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న వారిపైన తగు చర్యలు తీసుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాను. మీరు ఎందుకు ఏడుస్తున్నారు? బాధ కలుగుతుంది సార్. ఎవరు సార్ బాధ కలగాలి? నంది అవార్డుని, కమ్మ అవార్డులు అందరికి బాధపడాలా? భారతరత్న అవార్డు నా కాలి కోటుతో సమానం అని చెప్పి నా బాలకృష్ణ మీద కేసులు పెట్టాలా? అంటే మీరు కేసులు పెట్టడానికి, ఏదో ఒక విధంగా అరెస్ట్ చేయడానికి తప్పుడు వ్యాఖ్యానాలు దీని మీద అంట నంది అవార్డులకు సంబంధించి. మరి ఇదే నంది అవార్డులకు సంబంధించి మీరు కేసు పెట్టారు కదా. ఎస్, ఇంట్రెస్టింగ్. మీ నంది అవార్డులకు సంబంధించి మీ సినిమాకి సంబంధించినటువంటి బాలకృష్ణ గారి మీద, బాలకృష్ణ గారు అన్నారు, చిరంజీవి గారికి సంబంధించి చూడండి సార్. బన్నీవాసు మెగా కుటుంబానికి చాలా సన్నిహితుడైన బన్నీవాసు ట్వీట్ పెట్టాడు. ఏమన్నప్పుడు, అన్ని మెగా హీరోలు రాష్ట్ర అవార్డులు పొందాలంటే ఏపీ ప్రభుత్వం నటన నేర్చుకోవాలి. అంటే మెగా హీరోలకు నటన రాదు, అందుకని వాళ్ళకి అవార్డు ఇవ్వాలా, సో మీరు అందరూ ఏపీ ప్రభుత్వం నటన నేర్చుకోవాలని. ఇది బన్నీవాసు దాని మీద రియాక్ట్ అయ్యారు. సార్ ఆయనతో పాటు గుణశేఖర్, ఎవరైతే రుద్రమదేవి సినిమా తీశారని గుణశేఖర్ గారికి రాకపోతే గుణశేఖర్ కూడా చంద్రబాబు నాయుడుకి బహిరంగ లేఖ రాశారు, తన చిత్రం రుద్రమదేవి అవార్డులకు ఎందుకు విస్మరించారని చెప్పి. నందమూరి బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణికి పన్ను రాయితీ ఇచ్చినందుకు ఏపీ ప్రభుత్వం అలాంటి ప్రయోజనం పొందలేదని ఆయన ప్రశ్నించారు. 2, దాని తర్వాత మెగా కుటుంబంలోని హీరోలను ఏపీ రాష్ట్ర అవార్డులో నిర్లక్ష్యం చేస్తున్నారని నిర్మాత బండ్ల గణేష్ ఇవి నంది అవార్డులు కాదు సైకిల్ అవార్డులని వ్యాఖ్యానించారు. ఒకసారి చూపించండి. నంది అవార్డుల్ని ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సైకిల్ గుర్తు పోల్చి సైకిల్ అవార్డులని అన్న. మరి బండ్ల గణేష్ గారిది ఇతనికి రాట్లా, ఇతను తెల్లారులు ఇది గుర్తు రాట్లా. 8 సంవత్సరాలుగా పొద్దున సాయంత్రం తెల్లారులు గుర్తు రాకుండా ఇప్పుడు ఇది ఒక్కటే గుర్తొస్తుంది. ఎందుకంటే ఆయన మధ్యలో నంది అనగానే కమ్మ అని అన్నాడు అన్నది ఒకటే గుర్తొస్తుంది. మరి భారతరత్న కాలిగోటుతో సమానం అని అవహేళన చేసి, సారీ టు సే సార్, అట్లాంటి మాటలే మనం మాట్లాడకూడదు. అంత ప్రతిష్టాత్మకమైన అవార్డు భారతరత్న అంటే. అలాంటి అవార్డులు మీ నాన్నకు రాలేదు కంటే ఆయన మా కాలిగోటుతో సమానం అన్నాడు బాలకృష్ణ. మరి అట్లాంటి వాళ్ళు కదా చేస్తుంది. ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి ఇలా వేధించేసి దీంట్లో డేట్లతో కూడా చాలా మనం చెప్పాలి సార్. ఎందుకంటే 23 గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగింది. 23వ తారీఖు గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగింది. గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మీద నిరుద్యోగులందరూ పూర్తి స్థాయి వ్యతిరేకతగా ఉన్నారు. ఆ రాసినటువంటి అభ్యర్థి, ఎందుకంటే రాత్రి దాకా ఎగ్జామ్ లేదని చెప్పి సడన్ గా పెట్టారు. తెలుగుదేశం సోషల్ మీడియాలో, జనసేన సోషల్ మీడియాలో విస్తృతంగా వాళ్ళ మీద దాడి జరిగింది. ఏది ప్రభుత్వం మీద వాళ్ళే దాడి చేశారు. ఏది ఇట్లాంటి మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి, ఏది తెలుగుదేశానికి ఓటేసామని చెప్పిన వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యి దాని మీద మాట్లాడారు. ఇది 23వ తారీఖు. 24వ తారీఖు ఏదైతే మధ్యాహ్నం జీవీ రెడ్డి అనే ఫైబర్ నెట్ చైర్మన్ రాజీనామా చేశాడు. దాని మీద కూడా తెలుగుదేశం వాళ్ళు అతను ఎలా రాజీనామా మీరు చేస్తాడు, మీ వల్లే చేశాడు, అట్లాంటి అతను సిన్సియర్గా మన పార్టీలో పనిచేసినట్టు ఎందుకు చేస్తారని చెప్పి వ్యతిరేకత మధ్యాహ్నం నుంచి స్టార్ట్. రాత్రికి సడన్గా ఎఫ్ఐఆర్ కట్టించారు సార్. ఎందుకు? తెల్లారి అసెంబ్లీ జరిగింది 25. 15 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడానికి అగ్రిమెంట్ రాసుకున్నా అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. ఏది పవన్ కళ్యాణ్ గారు. మరి ఇప్పుడు అన్న పవన్ కళ్ళల్లో ఆనందం కోసం తమ్ముడు లోకేష్ రెడ్ బుక్ను ఒకసారి ఏమన్నా పవన్ కళ్యాణ్కి ఇచ్చాడా, ఎవరి మీద పెట్టుకుంటావు కేసు పెట్టుకో అని? ఇచ్చినాక ఆయన ఆ పేజీలో ఏదైతే పోసాని కృష్ణమురళి గారి పేరు రాశారో, ఎందుకంటే మీరు అన్నటువంటి ఈ క్లియర్గా ఈ ఎమ్మెల్యే ఇప్పుడు ఎవరైతే ఈ కేసు పెట్టారో, ఈ కేసు పెట్టినటువంటి పోలీస్ స్టేషన్ రైల్వే కోడూరు నియోజకవర్గం, ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ రైల్వే కోడూరు నియోజకవర్గం. ఇక్కడ ఎమ్మెల్యే జనసేన పార్టీ ఎమ్మెల్యే. అసలు వీళ్ళు చెప్తున్న సంబేపల్లి పోలీస్ స్టేషన్ రాయచోటి నియోజకవర్గం, పక్క నియోజకవర్గం.
మరి పోలీసులు పక్క నియోజకవర్గంలో పోలీసులు వచ్చి ఎక్కడ రాయచోటి సార్ రైల్వే కోడూరు నియోజకవర్గంలో కేసు నమోదైతే రాయచోటి నియోజకవర్గంలో పోలీసులు వచ్చి వాళ్ళు కింద సంతకం పెట్టి పోసాని కృష్ణమూర్తి గారిని తీసుకొని వెళ్ళి 16 గంటల తర్వాత చూపించారు. 16 గంటల తర్వాత. ఈ 16 గంటల్లో అయితే మనం ఎక్కడి దాకా వెళ్ళి రావచ్చు, 2-3 రాష్ట్రాలు దాటి వెళ్ళి రావచ్చు. సో మరి 8 గంటలు 6 నుంచి 8 గంటల్లో వెళ్ళేదాన్ని 16 గంటలు ఏం చేశారు? సో ఆయన అసలు కేసు అక్రమంగా అరెస్ట్ చేసి మళ్ళీ పొద్దున్నుంచి వీళ్ళు సోషల్ మీడియాలో పోసాని గారంటే ఎప్పుడు తిట్టారంట, తిట్టిన దాని మీద అరెస్ట్ చేశారంట. తిట్టినప్పుడు మనోభావాలు అప్పుడు ఇదండి, అప్పుడు వాళ్ళకి ఉండదు సార్. తెల్లారు ఆలోచించుకొని సంవత్సరాల తరబడి ఆలోచించి మాట్లాడుంటే చాలా సందర్భాల్లో ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని భారతమ్మ గారిని ఏదైతే పిల్లలని రకరకాలుగా మాట్లాడారో నేను అసలు ఈ వీడియో వినిపించకూడదు అనుకున్నాను సార్. కానీ ఖచ్చితంగా ప్రజలకు తెలియాలి కాబట్టి ప్రస్తుత హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారు మాట్లాడినటువంటి వీడియో ఆమె తెలుగుదేశం అధికార ప్రతినిధిగా ఉండి మాట్లాడింది. మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు సార్ నిజంగా మరి మేము కేసులు పెట్టి వేధించాలని అనుకుంటే చూడండి సార్ ఒక్క సెకండ్. విజయలక్ష్మి గారిని ఏమని పిలుస్తారమ్మా అందరూ? విజయమ్మ. భారతిరెడ్డి గారిని భారతమ్మ. విజయమ్మ గారిని విజయమ్మని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మని పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నలకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. సారీ, ఎందుకంటే నిజంగా భారతమ్మ గారు విజయం గారు క్షమించాలని కోరుకోవాలి. ఎందుకంటే ప్రజలకు తెలియాలి కాబట్టి ఇట్లాంటి విన్నా కూడా అందుకే తెలియాలి కాబట్టి సార్ ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేసి చూడండి. ఇంకొకటి తర్వాత జనసేన అధికార ప్రతినిధి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి పుట్టారనేటువంటి ప్రశ్న మేము అసెంబ్లీలో రానియ్యం. జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఎవరికి పుట్టారనే ప్రశ్న మేము అసెంబ్లీలో రానియ్యం. జగన్మోహన్ రెడ్డి గారికి భార్యలు ఎంతమంది ఉన్నారు, భార్య ఏతర సంబంధాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి, అంటే మనం జనసేన అధికార ప్రతినిధి రాయపాటి ఈ జనసేన వాళ్ళే కదా ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చింది. జనసేన వాళ్ళే కంప్లైంట్ ఇచ్చి ఇది మాట్లాడినటువంటి ఇది డైరెక్ట్గా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారి మీద ఎవరైతే తెలుగుదేశం అధికార ప్రతినిధిగా ఉన్న మహిళా అధ్యక్షురాలు అనిత మాట్లాడారు, ప్రస్తుత హోంమంత్రి ఆమె. మరి మీ మీద మీరు కేసు ఎప్పుడు పెట్టించుకొని అరెస్ట్ చేయాలి? ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, వాళ్ళు అధికార పక్షంగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి సంబంధించినటువంటి అంశాల మీద వచ్చినప్పుడు ఇటువంటిది మాట్లాడి ఇదే పట్టాభి మాట్లాడినటువంటి దాన్ని ఇదే అయ్యన్న పాత్రుడు అయితే మహిళా హోంమంత్రి మీద మాట్లాడినటువంటిది, రోజా గారి మీద మాట్లాడినటువంటిది. అదేవిధంగా మీరు చూస్తే బండారు సత్యనారాయణమూర్తి ఇప్పటికి ఆ కామరాయల్ ఎవరైతే ఆ తిరుపతికి సంబంధించి దొండకాయ కామరాయలు రోజా గారి మీద మాట్లాడి ఆ కిరా కార్పి తిరుపతి ప్రసాదాన్ని ఉద్దేశించి జంతువుల కొవ్వు కాదు రోజా గారి కొవ్వు కలిపారని చెప్పి నీచమైనటువంటి మాటలు మాట్లాడిన వాళ్ళ మీద ఇప్పటి వరకు ఒక్క కేసు ఎక్కడ నమోదు చేశారా? నేను అడుగుతున్న పోలీసులను కూడా, అందరు పోలీసులు అంటల్లా, పోలీసులకు నిజంగా పౌరుషాలు మనోభావాలు ఉంటే దెం భాష ఉపయోగించాడు మీ మీద ఎవరు? అచ్చెన్నాయుడు. దేనికి వచ్చారు మీరు? దెం అని ఉపయోగిస్తే ఈరోజు మీరు అలాంటి వ్యక్తులు చెప్పినట్టుగా ఆ పార్టీ నాయకులు చెప్పినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని ఈరోజు వేధించి, ఎందుకంటే నిన్న కూడా సార్ నిన్న హైకోర్టు చెప్పిన తెల్లారి మళ్ళీ కేసు సార్. హైకోర్టు నిన్న ఘాటుగా వ్యాఖ్యానించింది. ఏమని? పోలీసులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు, డీజీపీ పోస్ట్ పై గౌరవంతో నియంత్రించుకుంటున్నామని ఘాటు వ్యాఖ్యలు చేసిన తెల్లారే తప్పుడు కేసు పెట్టి మీరు పోసాని కృష్ణమూర్తి గారిని అరెస్ట్ చేశారని అంటే డేట్లు తప్పు. కేసు ఎవరు పెట్టినప్పుడు నోటీసులు ఇస్తారు, మినిమం సెన్స్ ఉండాలి కదా మనకి. అదేమన్నా మర్డర్ కేసా? కాదండి, మర్డర్ కేసా? ఎప్పుడో అంటే నంది అవార్డుల మీద ఏదైతే వీళ్ళకి తెల్లారులు 8 సంవత్సరాలుగా తెల్లారులు నిద్రపోకుండా అసలు పొద్దున సాయంత్రం ఆ నాయకుడిని చూసా జనసేన చూస్తే ఆయన రైతు అంట, మాజీ సర్పంచ్ కూడా అతను రైతు. ఆయనేమో సినిమా అభిమానిగా అసలు ఇదంతా తట్టుకోలేక మరి ఇప్పుడు చెప్పాలి కదా బాలకృష్ణ గారు నాకు భారతరత్న కాలిగోటుతో సమానం అంటే మనోభావాలు దెబ్బతినలా. సైకిల్ అవార్డులు అని బండ్ల గణేష్ అంటే మనోభావాలు దెబ్బతినం. అప్పుడు ఎందుకు వీళ్ళు సైకిల్ పార్టీకి తొత్తులు కదా కాదు సార్. ఇప్పుడు నంది అవార్డులు సైకిల్ అవార్డ్స్ అంటే మనోభావాలు దెబ్బతినలు. అప్పుడు మనోభావాలు చాలా హాయిగా బ్రహ్మాండంగా ఊగిపోతున్నాయి, లోపల అగౌరవపరుస్తా మాట్లాడితే ఇంత దారుణమా సార్? ఖచ్చితంగా పోలీసు వారికి కూడా ఒకటి క్లియర్ గా చెప్తున్నాం, మీ మీద ఖచ్చితంగా ఎవరైతే అందరు పోలీసు వాళ్ళని అంటల్లా ఇదే వేదిక సాక్షిగా చెప్తున్నాం, పోలీసు వాళ్ళల్లో నిజాయితీగా ఈరోజు ఏ పార్టీకి తొత్తులుగా పనిచేయని వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా వాళ్ళు చెప్పినట్టుగా తప్పుడు కేసులు ఎవరైతే పెడుతున్నారో ఖచ్చితంగా ప్రైవేట్ కేసులు వేసి న్యాయస్థానాల ముందు ఖచ్చితంగా నిలబెడతారు. నెక్స్ట్ మాధవ్ గారు లైన్ లో ఉన్నట్టున్నారు. ఎంతమంది అయినా వేస్తారు సార్. వీళ్ళు ఏంటంటే
సూపర్ గోరంట్ల సిక్స్ గురించి మాధవ్ అడగడానికి లైన్లో లేదు. ఉన్నట్టున్నారు. ఇప్పటికే ఆయన మీద కేసు కూడా నమోదైనట్టుగా తెలుస్తోంది. పోలీసులు వెళ్ళారని అంటున్నారు.